మానవులకి ఆధ్యాత్మిక సేవ చేయడం అంటే ఒక ఉన్నతమైన పదవిలో ఉండటం కాదు. ఒక గొప్ప గురువుగా పేరు సంపాదించటము కాదు. ఒక ఆధ్యాత్మిక ప్రేరణ ప్రజలకు అందించడానికి ఒక సాధారణ వ్యక్తిగా కూడా ఉండవచ్చు. ఏ రంగంలోనైనా ఉద్యోగము లేదా వ్యాపారం చేస్తూ ఉండవచ్చు. ఇలా సాధారణ జీవితం గడుపుతూనే ఒక లైట్ వర్కర్గా పనిచేయవచ్చు. ప్రజలు మీ యొక్క ప్రకంపనని, ప్రేమని, ఇతరులకు మీరు చేసే సేవని క్రమంగా గుర్తుపడతారు. మీరు కేవలం మీలో ఉన్న సత్యంతో నిరంతరం అనుసంధానమై ఉంటే చాలు. ఇది ఇతరులపై పూర్తిగా ప్రభావాన్ని చూపించగలదు, వారిని హీల్ చేయగలదు, వారిలోని కాంతిని జాగృతం చేయగలదు. ప్రాథమికంగా లైట్ వర్కర్స్ని 12 రకాలుగా విభజించవచ్చు. వారి అందరి వర్క్ మాత్రం అంతర్గతంగా ఒకే లక్ష్యం వైపు సాగుతుంది. ఈ లైట్ వర్కర్గా జీవితం సాగించే వ్యక్తి తన అంతరాన్ని మొదట జాగ్రత్తపరచుకోవాలి. ఇప్పుడు 12 రకాల లైట్ వర్కర్స్ గురించి తెలుసుకుందాం. నెంబర్ 1, ద గ్రిడ్ వర్కర్స్ అండ్ గేట్ కీపర్స్. వీరు భూమిపైన గ్రిడ్స్తో పనిచేస్తారు. వీరు భూమిపై ఎన్లైటన్మెంట్ పొందిన వ్యక్తుల హృదయాలన్నిటినీ ఒకదానితో ఒకటి అనుసంధించి ఒక గ్రిడ్లా ఫామ్ చేస్తారు. వీరు ఏర్పరిచిన గ్రిడ్ ద్వారా ఉన్నత కాంతి భూమిపైకి ఆకర్షింపబడుతుంది. ఈ గ్రిడ్ వర్క్లోని అడ్వాన్స్డ్ స్టేజ్ గేట్ కీపింగ్ అని చెప్పవచ్చు. ఉన్నత పరిధిలోని బహుముఖతల శక్తి సక్రమంగా ప్రవహిస్తూ భూమండలమంతా వ్యాప్తి చెందేలా ఈ గేట్ కీపర్స్ సహాయం చేస్తారు. ఇలా భూమిపైకి ప్రసారమవుతున్న కాంతి భూమిపై ఉన్న శక్తి క్షేత్రాల గుండా ప్రసరిస్తూ మరింత శక్తివంతంగా మారి మానవతని ఎదిగేలా చేస్తుంది. నెంబర్ 2, ద డివైన్ లైట్ కీపర్స్. భూమిపై ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నప్పటికీ ఒక ఉన్నత ప్రకంపన శక్తి భూమిపై నిలిచి ఉండేలా వీరు పనిచేస్తారు. వీరు సమస్త మానవ జాతికి లైట్ హౌస్ లాంటివారు. వారి యొక్క కాంతి భూమిపై ఉన్న ప్రతికూల పరిస్థితులను తొలగించి ప్రజలకి ఒక ఉన్నత ప్రేరణని కలగజేస్తుంది. నెంబర్ 3, ద ట్రాన్స్మ్యూటర్స్. ట్రాన్స్మ్యూటర్స్ అనేవాళ్ళు భూమిపై ఉన్న చీకటి శక్తులను తొలగిస్తూ కాంతిని, చీకటిని బ్యాలెన్స్ చేస్తారు. అలాగే ట్రాన్స్మ్యూటర్ చీకటి శక్తి ద్వారా సృష్టించబడిన వేల సంవత్సరాల కర్మలను కూడా క్లియర్ చేస్తారు. అలాగే సామూహిక చైతన్యంలోని కర్మ ఎనర్జీని కూడా వీరు తొలగిస్తారు. వీరు బాగా కర్మలు ఎక్కువగా ఉన్న వంశములలో జన్మలు తీసుకుంటారు. ఆ వంశం మూలాల నుంచి కర్మని రిలీజ్ చేసి ఆ వంశ పూర్వీకుల నుండి ఇప్పటి వ్యక్తుల వరకు అందరి వైబ్రేషన్స్ పెంచుతారు. ఈ విధంగా వారు సేవ చేస్తారు. నెంబర్ 4, ద హీలర్స్. ఈ హీలర్స్ మనుషులకి, జంతువులకి, ఆత్మలకి, అన్ని జీవరాశులకి శారీరక, మానసిక, స్వాభావిక, ఆధ్యాత్మిక పరంగా హీల్ చేస్తారు. ఒక హీలర్గా వీరు ముందు తమని తాము హీల్ చేసుకుని కాంతిని నింపుకుని ఫ్రీక్వెన్సీ పెంచుకోవాలి. అలాగే ఇంటర్నల్ గైడెన్స్ని యాక్టివేట్ చేసుకుని
తద్వారా అందించబడే హీలింగ్ టెక్నిక్స్ని, హీలింగ్ ఎనర్జీస్ని ఉపయోగిస్తూ హీలింగ్ చేయాలి. వీరు హీలింగ్ చేయడం ప్రారంభించిన దగ్గర నుండి వీరి పవర్స్ పెరిగి మరింతగా హీలింగ్ చేయగలుగుతారు. నెంబర్ 5, ద సీర్స్. సీర్స్ అనేవారు దివ్యజ్ఞానులు. వీరికి దివ్యచక్షు బాగా వికసించి మానసిక శక్తులు బాగా పెరిగి ఉండి భ్రమని అధిగమించి చూడగలుగుతారు. వీరు తమ రచనల ద్వారా, ఇతర మాధ్యమాల ద్వారా ప్రజలకు ప్రేరణ కలిగిస్తారు. అలాగే ఎక్కడైతే హీలింగ్, నెగిటివ్ ఎనర్జీ ట్రాన్స్మ్యూటేషన్, కర్మ రిలీజ్ అవసరమవుతుందో అక్కడ తమ కాంతితో సేవ చేస్తారు. వీరు ఏ ప్రదేశంలో ఉంటే ఆ ప్రదేశం వీరి ప్రభావానికి లోనై ఉంటుంది. భూమిపై జరుగుతున్న దివ్యత్వ జాగృతిలో వీరి పాత్ర చాలా రహస్యంగా ఉంచబడుతుంది. నెంబర్ 6, ద డివైన్ బ్లూ ప్రింట్ హోల్డర్స్. డివైన్ బ్లూ ప్రింట్ అనేది సాధారణంగా అందరూ లైట్ వర్కర్స్కి ఉంటుంది. అయితే డివైన్ బ్లూ ప్రింట్ హోల్డర్స్కి మాత్రం ఆ బ్లూ ప్రింట్ ఫుల్గా యాక్టివేషన్లో ఉండి దివ్యత్వ జాగృతి త్వరగా పొందుతారు. డివైన్ బ్లూ ప్రింట్ హోల్డర్స్ దివ్యత్వ జాగృతి కోడ్స్ని ట్రాన్స్లేట్ చేసి అందరికీ అర్థమయ్యేలా బోధించగలుగుతారు. వారి యొక్క ఫ్రీక్వెన్సీ పెరిగేలా సహాయపడతారు. వీరు తమ పనిలో సాక్రెడ్ జామెట్రీ సింబల్స్ని కూడా ఉపయోగిస్తారు. వీరు తమ డివైన్ బ్లూ ప్రింట్కి ఎల్లప్పుడూ సబ్కాన్షియస్గా కనెక్ట్ అయి ఉంటారు. నెంబర్ 7, ద డ్రీమర్స్. డ్రీమర్స్ అనే లైట్ వర్కర్సు కలల ప్రపంచంలో విహరిస్తూ వివిధ ఉన్నత తలాల్లోకి ప్రయాణించి అక్కడి జ్ఞానాన్ని భూమిపైకి తెచ్చి మానవత ఎదుగుదలకి ఉపయోగిస్తారు. ఈ డ్రీమర్స్ భూమిపై సరికొత్త టెక్నాలజీ మరియు కొత్త కొత్త ఇన్వెన్షన్స్ వచ్చేలా చేస్తారు. నెంబర్ 8, ద మెసెంజర్స్. ఈ మెసెంజర్స్ ఉన్నత తలాల నుంచి మెసేజెస్ స్వీకరిస్తారు. వీరికి ఏంజల్స్, అసెండెడ్ మాస్టర్స్, గెలాక్టిక్స్ మరియు వారి పూర్ణాత్మలు సహాయం చేస్తారు. వీరు ఈ మెసేజెస్ని వెబ్సైట్స్లోనూ, వీడియోస్ ద్వారా మరే ఇతర మాధ్యమాల ద్వారా బయట ప్రపంచానికి తెలియచేస్తారు. వీరి బోధనలు చాలా శక్తివంతంగా ఉంటాయి. ప్రస్తుతం భూమిపై జరుగుతున్న విషయాన్ని వీరు అందరికీ అర్థమయ్యేలా సరళంగా బోధించి వారికి మేల్కొల్పుని కలిగిస్తారు. నెంబర్ 9, ద మేనిఫెస్టర్స్. ఈ మేనిఫెస్టర్స్ అనేవాళ్ళు కాంతిని స్వీకరించి పాజిటివ్ ఈవెంట్స్గా మేనిఫెస్ట్ చేస్తారు. వీరు ఒక రకంగా భూమిపై కాంతి సహాయంతో సహసృష్టి చేసి స్వర్ణయుగాన్ని నిర్మిస్తారు. వీరు ఈ పనిని ధ్యానం ద్వారా చేయవచ్చు లేదా విజువలైజేషన్ ద్వారా చేయవచ్చు. వీరు భూమి పట్ల, జంతువుల పట్ల, మనుషుల పట్ల అనంతమైన ప్రేమని కలిగి ఉండి తమ హృదయ చక్రం ద్వారా ఈ సహసృష్టి చేయగలుగుతారు. నెంబర్ 10, ద అసెన్షన్ గైడ్స్. ఈ అసెన్షన్ గైడ్స్ అనేవాళ్ళు అసెండింగ్ లైట్ వర్కర్స్. వీరు భూమిపై అసెండ్ అవుతూనే
ఎసెన్షన్లోని కీలకమైన రహస్యాలను మానవతకి బోధిస్తూ ఉంటారు. వీరు సాధారణ మానవుల కంటే చాలా హయ్యర్ నాలెడ్జ్లో ఉంటారు కనుక వారి బోధనలు ఎదుగుతున్న లైట్ వర్కర్స్కి మాత్రమే పరిమితమై ఉంటాయి. ఎన్లైటన్మెంట్లో వచ్చే అడ్డంకులను ఎలా అధిగమించాలో ఈ అసెండింగ్ గైడ్స్ తెలియచేస్తారు. వీరి బోధనలు సాధారణ బోధనల కంటే చాలా ఉన్నతంగా ఉండటం వల్ల సాధారణ ప్రజలు వీటిని అందుకోలేకపోతారు. నెంబర్ 11, ద వే షోవర్స్. వే షోవర్స్ అనేవాళ్ళు అసెన్షన్ ప్రాసెస్లోనే వారి జీవితాన్ని గడుపుతారు. వీరు సమస్త మానవత పట్ల, జీవరాశి పట్ల అత్యున్నతమైన ప్రేమతో ఉండి ఒక జ్ఞానవంతమైన, ఆదర్శప్రాయమైన జీవితాన్ని జీవిస్తారు. వీరు మానవతకి సేవ చేస్తున్నట్లు వారికే తెలీదు. వారికి తెలిసిందల్లా ఒక్కటే, తమకు తెలిసిన సత్యాన్ని, అలాగే ఇతర లైట్ వర్కర్ల ద్వారా పొందిన జ్ఞానాన్ని ఈ ప్రపంచంతో పంచుకుంటారు. నిజానికి వీరే లైట్ వర్కర్స్కి సెంటర్ పాయింట్ అని చెప్పవచ్చు. వీరు ఇతర లైట్ వర్కర్స్కి ప్రేరణ కలిగిస్తూ వారిని మరింతగా ముందుకు తీసుకువెళతారు. నెంబర్ 12, ద యూనిఫైయర్స్. ఈ యూనిఫైయర్స్ అనేవాళ్ళు ప్రతిదీ ఏ విధంగా ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉందో గుర్తించి వాటిని ప్రపంచానికి తెలియజేస్తారు. సాధారణంగా వీరు రకరకాల ఫిలాసఫీలన్నీ ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్నాయి అని గుర్తించి వాటిని ఏకం చేస్తారు. వీరు ట్రాన్స్లేటర్స్గా ఉండి ఇతర లైట్ వర్కర్స్ యొక్క జ్ఞానాన్ని సేకరించి వాటిని ప్రజలకు సరళంగా అర్థమయ్యే విధంగా ఆచరణయోగ్యంగా మార్చి అందజేస్తారు. ఈ యూనిఫైర్స్ అనేవారు సహజంగానే భిన్నత్వంలోని ఏకత్వాన్ని గుర్తించగలిగే స్థితిలో ఉండి అన్ని ఫిలాసఫీస్ని ఏకం చేస్తారు. ఈ 12 రకాల లైట్ వర్కర్స్లో మీరు ఒకరై ఉంటారు.